మనందరి జేబుల్లో ఒక మ్యాప్ ఉంటుంది. కాని అది కేవలం దారి చూపించే ఒక సాధనం కాదు. అదో టైం మెషీన్ లాంటిది. ఎన్నో రహస్యాలు దాచుకున్న ఒక గైడ్. అసలు ఆలోచించండి, మనం డ్రైవ్ చేస్తున్న రోడ్డు గురించి మనకంటే ఎక్కువగా ఈ స్క్రీన్కెలా తెలుస్తుంది? అయితే ఈ ప్రశ్నకు సమాధానం కేవలం టెక్నాలజీలో లేదు. అది మన ప్రపంచాన్ని ఒక పెద్ద డిజిటల్ పజిల్లాగా నిర్మిస్తున్న ఒక అద్భుతమైన కథలో దాగి ఉంది. ఈరోజు మనం ఆ పజిల్ ముక్కల్ని ఒక్కొక్కటిగా కలిపి చూద్దాం. రైట్. మొదటి భాగం అన్నీ తెలిసిన గైడ్. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఏ దారిలో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉంటాం, ప్రతిదీ ఈ గైడ్ మనకు చెప్తుంది, ఒక సర్వజ్ఞానిలాగా. అసలు ఈ జ్ఞానమంతా ఎక్కడ్నించొస్తోంది? మొదటి రహస్యం ఇక్కడే మొదలవుతుంది. ఇది మాయాజాలం కాదు, అంతకంటే చాలా పెద్దది. మన ప్రపంచాన్ని ఒక భారీ సజీవమైన డిజిటల్ పజిల్లా ఊహించుకోండి. గూగుల్ ప్రతి సెకను ఈ పజిల్లోని లక్షలాది ముక్కలను కలుపుతూ మన అసలు ప్రపంచాన్ని అచ్చం అద్దం పట్టినట్టు ఒక డిజిటల్ కాపీని నిర్మిస్తోంది. ఇక రెండవ భాగానికొస్తే, ఒక డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించడం. మరి ఇంత పెద్ద డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించాలంటే మొదటి అడుగు ఏంటి? మన కళ్ల ముందున్న ఈ భౌతిక ప్రపంచానికి ఒక పర్ఫెక్ట్ పునాది వేయడం. అంటే ఒక మాస్టర్ మ్యాప్ను సృష్టించడం. ఈ ప్రయాణం కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైనా దాని వేగం మాత్రం మన ఊహకు అందనిది. చూడండి, కేవలం 3 సంవత్సరాల్లో ఇదొక సింపుల్ 2D మ్యాప్ నుండి గ్రౌండ్ ట్రూత్ అనే ఒక భారీ మిషన్గా మారింది. వాళ్ళ లక్ష్యమేంటంటే ప్రపంచంలోని ప్రతి రోడ్డు, ప్రతి సందు, ప్రతి భవనాన్ని డిజిటల్గా మ్యాప్ చేయాలి. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది అసాధ్యమనిపించే పని. కానీ ఎలా చేశారు? అసలు సమస్య ఏంటంటే ప్రపంచానికి ఒకే కరెక్ట్ మ్యాప్ అనేది లేదు. కొన్ని వందల, వేల కొద్ది మ్యాప్సున్నాయి. అన్నీ అసంపూర్ణంగా, ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. అందుకే గూగుల్ ఒక తెలివైన పని చేసింది. మొదట 1000కి పైగా సోర్సెస్ నుండి మొత్తం డేటాను తీసుకుంది. తర్వాత వాటన్నింటినీ ఒకచోట కలిపి ఫైనల్గా వేల మంది మనుషులు అట్లాస్ అనే ఒక స్పెషల్ టూల్ ఉపయోగించి ప్రతి చిన్న తప్పును చేత్తో సరిచేశారు. ఈ మార్పును ఒకసారి చూడండి. ఎడమవైపున ప్రభుత్వ డేటా ఎంత గందరగోళంగా ఉందో. రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. కానీ కుడివైపున గ్రౌండ్ ట్రూత్ ప్రాసెస్ తర్వాత ప్రతి రోడ్డు పర్ఫెక్ట్గా ఉంది. ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. దీని వెనక వేల మంది ఆపరేటర్ల కృషి ఉంది. వాళ్లు వర్చువల్గా ప్రతి వీధిని సరిచేశారు. బహుశా మ్యాపింగ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద మానవ ప్రయత్నాలలో ఒకటి. సరే, ఇప్పుడు మ్యాప్కు ఒక అస్థిపంజరం రెడీ అయింది. కాని దానికి ప్రాణం పోయాలంటే వీధుల మీద ఉన్న వివరాలు కావాలి కదా. షాపులు, అడ్రస్సులు, ట్రాఫిక్ సిగ్నల్స్. ఈ వివరాలను గూగుల్ తన డిజిటల్ ప్రపంచంలోకి ఎలా తీసుకువచ్చింది? వాళ్ల దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. 280 బిలియన్లు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ నంబరు ఎంత పెద్దదంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సుమారు 35 ఫోటోలు తీస్తే ఎంత పెద్ద నంబరో అంత. స్ట్రీట్ వ్యూ కార్లు ప్రపంచంలోని ప్రతి మూలను ఫోటోలు తీశాయి. ఇది కేవలం ఒక ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ కాదు, మన గ్రహం మొత్తాన్ని డిజిటలైజ్ చేసే ఒక మెగా ప్రయత్నం. అయితే ఈ బిలియన్ల కొద్దీ ఫోటోలు కేవలం చూడటానికి కాదు, అవన్నీ ఒక భారీ విజువల్ ఎన్సైక్లోపీడియా లాంటివి. ఈ చిత్రాలలో దాగియున్న సమాచారాన్ని, అంటే షాపుల పేర్లు, వీధి గుర్తులు, ఇంటి నెంబర్లను చదవడానికి ఒక శక్తివంతమైన ఏఐ సిస్టమ్ సిద్ధంగా ఉంది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఒక మనిషిలా కాదు, మనిషి కంటే వేల రెట్లు వేగంగా ఈ ఏఐ ఆ చిత్రాలను చూస్తుంది. అది వీధి గుర్తులపై ఉన్న అక్షరాలను, షాపుల బోర్డులను, అడ్రస్లను ఆటోమేటిక్గా చదివి డేటాబేస్లో సేవ్ చేస్తుంది. ఈ టెక్నాలజీనే ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మ్యాప్కు కళ్ళిచ్చినట్లే. గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్లు వాళ్ళ అసలు లక్ష్యం మన భౌతిక ప్రపంచంలోని వ్రాతపూర్వక సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఇంటర్నెట్ని ఎలాగైతే సర్చ్ చేస్తున్నామో మన కళ్ల ముందున్న ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా అలానే సర్చ్ చేయగలగాలి. అదన్నమాట అసలు ప్లాన్. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఓకే, ఇప్పటి వరకు ఒక పర్ఫెక్ట్ స్టాటిక్ మ్యాప్ తయారైంది. కానీ ఏ మ్యాప్ అయినా వెంటనే పాతబడిపోతుంది కదా. మరి గూగుల్ మ్యాప్స్కి ప్రస్తుతం ఏమి జరుగుతోందో, అంటే లైవ్ ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? ఇక్కడే కథ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. సమాధానం మనందరి జేబుల్లో ఉంది.
అవును, క్రౌడ్ సోర్సింగ్. గూగుల్ మ్యాప్స్ను సజీవంగా ఉంచే అసలైన శక్తి దాని లక్షలాది మంది యూజర్లే, అంటే మనమే. మనం యాప్ ఉపయోగించిన ప్రతిసారి మనకు తెలియకుండానే ఈ సజీవ మ్యాప్కు ఒక చిన్న సమాచారాన్ని అందిస్తున్నాం. ఆ రెడ్ లైన్స్, ఆ ట్రాఫిక్ జామ్లను అంత కరెక్ట్గా మ్యాప్ ఎలా చూపిస్తుంది? ఇది ఒక 3 పదార్థాల రెసిపీ లాంటిది. మొదటిది మన ఫోన్ల నుండి వచ్చే అజ్ఞాత స్పీడ్ డేటా. అంటే ఆ ఫోన్ ఎంత స్పీడ్తో వెళ్తుందో మాత్రమే గూగుల్కి తెలుస్తుంది, అంతేగాని ఆ ఫోన్ ఎవరిది అనే వివరాలు కాదు. రెండవది పాత ట్రాఫిక్ డేటా. మూడవది యాక్సిడెంట్లు వంటి రియల్ టైం రిపోర్ట్స్. ఈ మూడింటిని ఏఐ కలిపి 97% ఖచ్చితత్వంతో భవిష్యత్తును అంచనా వేస్తుంది. సరే, ఇప్పుడు ఆలోచించండి. మన దగ్గర ఒక పర్ఫెక్ట్ బేస్ మ్యాప్ ఉంది. దానిపై వీధుల వివరాలున్నాయి. దానిపై లైవ్ డేటా ప్రవహిస్తోంది. ఈ 3 లేయర్స్ కలిసినప్పుడు మ్యాప్ కేవలం మ్యాప్గా ఉండదు. అది మన రియల్ వరల్డ్కి ఒక కిటికీలా మారుతుంది. భవిష్యత్తులోకి చూసే ఒక కిటికీ. దాని పేరే ఇమ్మర్సివ్ వ్యూ. ఇది టెక్నాలజీలో నెక్స్ట్ లెవెల్. దీని వెనుక ఉన్న ప్రాసెస్ నిజంగా అద్భుతం. బిలియన్ల కొద్ది 2D ఫోటోలను, అంటే ఏరియల్, శాటిలైట్, స్ట్రీట్ వ్యూ అన్నింటినీ తీసుకుని ఒక పవర్ఫుల్ ఏఐ వాటిని విశ్లేషిస్తుంది. ప్రతి భవనం యొక్క ఎత్తు, ప్రతి చెట్టు యొక్క ఆకారం, ప్రతి వస్తువు యొక్క లోతును గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆ 2D ముక్కలన్నిటినీ కలిపి మన ప్రపంచానికి ఒక సజీవమైన, ఊపిరి పీల్చుకునే 3D మోడల్ను సృష్టిస్తుంది. ఇప్పుడు అసలు విషయం అర్థమైందా? గూగుల్ లక్ష్యం కేవలం ఒక మంచి మ్యాప్ను తయారు చేయడం కాదు. వారి అసలు లక్ష్యం మన వాస్తవ ప్రపంచానికి ఒక ఖచ్చితమైన డిజిటల్ ప్రతిరూపాన్ని సృష్టించడం. సైన్స్ ఫిక్షన్లో మనం చూసే డిజిటల్ ట్విన్ని నిర్మించడం, మనం అన్వేషించగల, ప్రశ్నించగల మరియు అర్థం చేసుకోగల ఒక వర్చువల్ ప్రపంచం. ఇంత పెద్ద ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్లో మన పాత్ర ఏంటి? ఇప్పుడు కథను మనవైపుకు తిప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం కథలో మనది చాలా కీలకమైన, వ్యక్తిగతమైన పాత్ర. ఈ ప్రపంచమంతా పెద్ద పజిల్ను పూర్తి చేయడానికి ఒక చివరి, అత్యంత ముఖ్యమైన ముక్క అవసరం. ఆ ముక్క మనమే. అవును, ఈ మొత్తం భారీ యంత్రాన్ని నడిపించే ఇంధనం ప్రతి యూజర్ నుండి వచ్చే అజ్ఞాత డేటా. మనం లేకుండా ఈ మ్యాప్ కేవలం ఒక ఖాళీ చిత్రం. మన లొకేషన్ డేటాయే ఈ మొత్తం వ్యవస్థకు ప్రాణం పూస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కేవలం ఒక యూజర్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ పజుల్లో వాళ్లు కూడా ఒక భాగం అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మన ప్రపంచానికి ఒక పర్ఫెక్ట్ డిజిటల్ కాపీ ఉన్నప్పుడు అది మన భవిష్యత్తును, మన వాస్తవికతను ఎలా మార్చేస్తోంది ఆలోచించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనివర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.